అందరికీ నమస్కారం అండి. పంచముఖాలతో దర్శనమిచ్చే కోటిలింగేశ్వర స్వామి క్షేత్ర మహత్యాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గర్భగుడికి ఎదురుగా నంది ఉండటము, శివలింగం ఆకారము ఒకే ఆకృతిలో కనిపించటము శైవ క్షేత్రాల్లో చాలా మామూలు విషయము. కానీ కోటిలింగేశ్వర క్షేత్రంలో మాత్రము స్వామి పంచముఖాలతో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయంలో స్వామి అమృతలింగేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. భక్తులు స్వయంగా ఈ ఆలయంలో శివలింగాలను ప్రతిష్ఠిస్తారు. ఆలయంలో నలువైపులా ధ్వజస్తంభాలు, నంది విగ్రహాలు ఉంటాయి. కృష్ణానదికి దగ్గరగా విశాలమైన ప్రాంగణంలో 108 ఉపాలయాల మధ్య కనపడుతుంది ఈ కోటిలింగ హరిహర క్షేత్రము. ఈ ఆలయము ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలము ముక్త్యాలలో ఉంది. సాధారణంగా శివాలయంలో స్వామివారికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. కానీ ఈ ఆలయంలో స్వామి పంచముఖ లింగేశ్వరుడిగా దర్శనమిస్తూ ఉంటాడు కాబట్టి విగ్రహానికి 4 వైపులా 4 నంది విగ్రహాలు, ధ్వజస్తంభాలు ఉంటాయి. శివాలయాలలో గర్భగుడిలోకి మహిళలకు సామాన్యంగా ప్రవేశం ఉండదు. కానీ ఈ ఆలయంలో మాత్రము గర్భగుడిలోకి మహిళలు కూడా వెళ్ళవచ్చు. ఈశ్వరుడికి చేసే అభిషేకాన్ని స్వయంగా చూడవచ్చు. కామాక్షిదేవి సమేతంగా అమృతలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పరమశివుడిని పూజించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇప్పుడు ముక్త్యాలుగా పిలిచే ఈ ప్రాంతానికి ఒకప్పుడు ముక్తేశ్వరపురం అనే పేరు ఉండేది. ఇక్కడున్న నదీ గర్భంలో స్వర్ణలింగం ఏర్పడిందని అక్కడ స్థానికులు చెప్తుంటారు. కృష్ణానది ఒడ్డున బలిచక్రవర్తి భవానీ సమేత శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని పురాణ గాథ. అలాగే భరద్వాజ మహర్షి ఇక్కడ స్వామివారిని పూజించేవారని కూడా తెలుస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రంలో గద్దె ప్రసాద్ అనే భక్తుడు 25 ఏళ్ల క్రితము ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ ఆలయంలో భక్తులు స్వయంగా శివలింగాలను ప్రతిష్ఠించే ఏర్పాటు చేశాడని స్థానికులు చెప్తుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టే భక్తులు ముందుగా యోగముద్రలో కనిపించే పరమశివుడిని దర్శనం చేసుకుంటారు. గర్భగుడిలో స్వామి పంచముఖాలతో అమృతలింగేశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల విద్యలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని పూజించి రావచ్చు. ఇక్కడ ఉన్న ఉపాలయాలలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అష్టదిక్పాలకులు, రాజరాజేశ్వరి తదితర దేవతామూర్తులను చూడవచ్చు. ఈ ఆలయానికి వెంకటేశ్వరుడు క్షేత్రపాలకుడు. అందువల్ల స్వామివారి ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇప్పటి వరకు ఈ ఆలయంలో 3 లక్షలకు పైగా శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ శివలింగాల సంఖ్య 1,00,00,000కి చేర్చాలనేదే ఇక్కడ లక్ష్యమని ఆలయ నిర్వాహకులు చెప్తుంటారు. ఇక్కడ కార్తీక మాసంలో శివరాత్రి రోజు నిర్వహించే పూజలతో పాటు ఏడాదికి ఒకసారి స్వామివారికి కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఈ ఆలయము జగ్గయ్యపేట పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్లో వెళ్ళాలనుకునేవారు ఖమ్మం రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. బస్సు మార్గంలో వెళ్ళేవారు హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి జగ్గయ్యపేటకు చేరుకుంటే అక్కడి నుంచి ఆలయానికి చేరుకునేందుకు బస్సులు, ఆటోలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.